ఐపీఎల్ 2025 క్రికెట్ అభిమానులకు అసలైన మజా అందిస్తోంది. బలమైన పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై పంజాబ్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. ముఖ్యంగా అయ్యర్ కళ్ళు చెదిరే ఇన్నింగ్స్ ఆడాడు. వన్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన అయ్యర్ పంజాబ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని మొదటి బంతి నుంచి చూపించాడు. కళ్ళు చెదిరే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. అహ్మదాబాద్ స్టేడియంలో సిక్స్ల వర్షం కురిపించాడు. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్టే అవుట్ అవుతుంటే తాను మాత్రం గుజరాత్కు చుక్కలు చూపించాడు. స్పిన్ స్పెషలిస్ట్ అయిన రషీద్ ఖాన్ని కూడా ఉతికి ఆరేశాడంటే అర్థం చేసుకోవాలి ఎంత విధ్వంసం చేశాడు. ఒక పక్క బ్యాటింగ్ చేస్తూనే అటు కెప్టెన్గా తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. స్థాయినిస్తో పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ స్కోర్ బోర్డుకు కావలసిన రన్ రైట్ అందించాడు. స్థాయినిస్ అవుట్ అయ్యాక వీరవిహారం చేసిన అయ్యర్ శశాంక్ సింగ్ ఆడుతున్న తీరు చూసి తన బ్యాటింగ్ సైతం త్యాగం చేశాడు. 97 పరుగుల వద్ద స్ట్రైక్ తీసుకోకుండా శశాంక్కు స్ట్రైక్ ఇచ్చాడు. ఆ టైంలో తన సెంచరీ కంటే జట్టు స్కోరే ముఖ్యమని భావించి తన సెంచరీని త్యాగం చేశాడు. ఐపీఎల్లో తొలి సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. సెల్ఫ్లెస్ కెప్టెన్ అని ముద్ర వేయించుకున్నాడు. శ్రేయస్ ఆట చూసిన ప్రతి ఒక్కరూ శ్రేయస్ త్యాగానికి సలాం కొట్టకుండా ఉండలేకపోయారు. మరి 17 సీజన్లుగా ఒక్క కప్పు కూడా లేని లోటును శ్రేయస్ తీరుస్తాడని పంజాబ్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ఈ సైలెంట్ హీరో బ్యాటింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 42 బంతుల్లో 9 సిక్స్లు 4 ఫోర్లతో 97 నాట్అవుట్ త్రుటిలో సెంచరీ కోల్పోయాడు. సిక్స్ల వర్షం కురిపించాడు. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ త్వరగానే అవుట్ అయినప్పటికీ మరో ఓపెనర్ ప్రియామ్ షారియా త్రుటిలో అర్ధశతకాన్ని మిస్ అయ్యాడు. మంచి జోరు మీదున్న ఆర్యన్ను రషీద్ ఖాన్ గూగ్లీతో బోల్తా కొట్టించాడు. ఇది రషీద్ ఖాన్కు ఐపీఎల్లో 150వ వికెట్. మ్యాక్స్వెల్ డకౌట్ అవ్వడంతో క్రీజ్లోకి వచ్చిన మార్కస్ స్టీనియస్ వేగంగా ఆడే క్రమంలో అవుట్ అయ్యాడు. చివర్లో శశాంక్ కూడా వేగంగా బ్యాటింగ్ చేశాడు. దీంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది.